హరీష్ రావు కారు దిగి సైకిల్ ఎక్కబోతున్నారా? ఆంధ్రోళ్లు అన్న నోటితో తెలుగోళ్లు అనబోతున్నారా? కేసీఆర్ కి జై కొట్టిన చేత్తో చంద్రబాబుకి జై కొట్టబోతున్నారా? అంటే ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలను గమనిస్తుంటే అవునని అనిపిస్తోంది. బీఆర్ఎస్ అలియాస్ టిఆర్ఎస్ లో కేసీఆర్ రాజకీయ వారసుడిగా మొదట్లో హరీష్ రావు పేరు వినిపించేది. కానీ తర్వాత పార్టీలో కేసీఆర్ తనయుడు కేటీఆర్ ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. అదే సమయంలో హరీష్ రావు ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. ఒకప్పుడు ట్రబుల్ షూటర్ గా రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎంతో పేరున్న హరీష్ ఇప్పుడు ఒక సాధారణ నేతగా మిగిలిపోయారు. హరీష్ స్థాయికి తగ్గ ప్రాధాన్యత, గౌరవం ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఇసుమంతైనా లేదని ఆయన అనుచరులు, అభిమానుల ఆవేదన. వారు తమ అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు కూడా. ముఖ్యంగా ఇటీవల జరిగిన పార్టీ రజతోత్సవ వేడుకల పోస్టర్లలో హరీష్ ఫోటోనే కనిపించలేదు. ఇది ఆయన అభిమానులను ఎంతగానో బాధించింది అనడంలో సందేహమే లేదు. పైగా ఇటీవల హరీష్ రావు పదే పదే చంద్రబాబును ప్రశంసిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే సోషల్ మీడియాలో ఓ సంచలన వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే హరీష్ రావు త్వరలోనే గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేసి తెలుగుదేశం పార్టీకి షేక్ హ్యాండ్ ఇవ్వబోతున్నారని. అంతేకాదు తెలుగుదేశం తెలంగాణ పగ్గాలు కూడా అందుకోబోతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. హరీష్ రావు కారు దిగి వేరే పార్టీలో చేరబోతున్నారని గతంలో కూడా వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఆయన చూపు బీజేపీ వైపు ఉన్నట్లు అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టేవి. అలాంటిది ఇప్పుడు అనూహ్యంగా తెలుగుదేశం పేరు తెరపైకి వచ్చింది. హరీష్ కమలం పార్టీ వైపు కాకుండా సైకిల్ పార్టీ వైపు చూడడం వెనుక ఎన్నో లెక్కలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక బీజేపీ తెలంగాణలో ఎంతో కొంత బలపడిన మాట వాస్తవమే. కానీ ఇప్పటికీ రూలింగ్ లో ఆ పార్టీ బలహీనంగానే ఉంది. పైగా బీజేపీలో హరీష్ రావు స్థాయి లీడర్లు ఇప్పటికే ఒకరిద్దరు ఉన్నారు. దాంతో హరీష్ రాగానే పార్టీ పగ్గాలు అప్పగించడం, సీఎం క్యాండిడేట్ గా అనౌన్స్ చేయడం వంటివి జరిగే అవకాశాలు లేవు. అందుకే హరీష్ తెలివిగా తెలుగుదేశం వైపు నుంచి నరుక్కొస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇక తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి కేడర్ ఉంది కానీ లీడర్ లేడు. హరీష్ రావు వస్తే కళ్ళకద్దుకొని తీసుకొని పార్టీ పగ్గాలు చేతిలో పెడతారనడంలో సందేహమే లేదు. ఇక బీజేపీతో ఎన్డీఏ భాగస్వామిగా తెలుగుదేశం ఉన్న సంగతి తెలిసిందే. హరీష్ పసుపు కండువా వేసుకుంటే ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయనను ప్రకటించడానికి బీజేపీ కూడా అభ్యంతరం ఉండకపోవచ్చు. ఎందుకంటే బీజేపీకి తెలుగుదేశంతో అవసరం ఉంది. పైగా బీజేపీకి ఎన్డీఏ ప్రభుత్వం అనిపించుకుంటే చాలు. కనుక ఆ పరంగా హరీష్ కి రూట్ క్లియర్ అయినట్లే. మరోవైపు తెలంగాణలో ఇప్పటికే తెలుగుదేశానికి సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఉంది. తెలంగాణలో అత్యధిక శాతం ఉన్న బీసీ వర్గాల్లో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టు ఉంది. అలాగే గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి ఖమ్మం జిల్లా సహా పలు చోట్ల సైకిల్ పార్టీ ఇప్పటికీ చాలా బలంగానే ఉంది. అంతేందుకు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 40 నియోజకవర్గాలలో పార్టీల గెలుపు ఓటములను ప్రభావితం చేసే శక్తి తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ ఉంది. బీజేపీ, టీడీపీల ఓటు బ్యాంక్ కి హరీష్ రావు సీఎం క్యాండిడేట్ అనే బలం తోడైతే ఒక్కసారిగా సమీకరణాలు మారిపోతాయనే అంచనాల్లో హరీష్ రావు ఉన్నట్లుగా చెబుతున్నారు. అందుకే సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి కమలాన్ని అందుకుని సీఎం కుర్చీపై కచీఫ్ వేయాలని హరీష్ ఆశపడుతున్నారట. మరి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా హరీష్ రావు నిజంగానే గులాబీ కండువా తీసేసి పసుపు కండువాను కప్పుకుంటారా? లేక ఈసారి కూడా ఇదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లుగా మళ్ళీ ప్రచారానికే పరిమితం అవుతుందో చూడాలి మరి.